నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, దువ్వాడ శ్రీనివాస్ గారు రీసెంట్ గా మనం చూసాము. ఆయన అక్కడ శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు కింజరపు అక్కడ ఒక బ్రిడ్జ్ మీద ఆయన ఆయన కార్ తోని నైట్ అంతా కూడా స్టే చేయడము, ఆయన మీద అటాక్ చేయాలని అనుకుంటోంది వాళ్ళ వైసీపీలో ఉన్న వాళ్ళే అని చెప్పేసి ఆయన ఆరోపించారు. మరి దానికి సంబంధించి ఆయన్ని హత్యాయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఫోన్ కాల్ వచ్చిందో కింజరపు అప్పన్న అనే వ్యక్తి నుంచి, ఆ వ్యక్తి ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పేసి ఒక కంప్లైంట్ రైజ్ చేశారు స్టేషన్ లో. శ్రీనివాస్ గారి వెర్షన్ శ్రీనివాస్ వినిపిస్తూ ఉన్నారు, అలాగే అప్పన్న భార్య ఆమె వెర్షన్ ఆమె వినిపిస్తుంది. ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పేసి, అప్పటి నుంచి కనిపించడం లేదు అని చెప్పేసి. మరి ఇది కిడ్నాప్ కింద తీసుకుంటారా? ఆ కేసుని ఎట్లా ఫైల్ చేశారు? ఎవరి వెర్షన్స్ ఎట్లా ఉన్నాయి? అసలు ఇప్పుడు అప్పన్న పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ శ్రీకాకుళంలో వర్గ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. అక్కడ ఉన్న నాయకులకి ఒకరంటే ఒకరు పడదు. కళా వెంకట్రావు అంటే కింజరపు అచ్చెన్నాయుడు పడదు. అలాగే ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ అంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని లెక్క చేయరు. ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు ఈ మధ్య కాలంలో అంటే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత చురుగ్గా మాట్లాడతాడు, కొంచెం దురుసుగా మాట్లాడతాడు, కొంచెం అంటే జోష్ మాట, అనాలోచితంగా మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రాజకీయాలకు కావాల్సింది అవే కదా. జనం మధ్య కూర్చొని పూర్తిగా పేటరేగిపోయి దౌర్జన్యంగా మాట్లాడి, ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువగా మాట్లాడిన వాడే మంచి నాయకుడి కింద చలామణి అవుతున్నాడు ఈ రోజుల్లో. అలా చలామణి అయినటువంటి రాజకీయ నాయకుల్లో దువ్వాడ శ్రీనివాసరావు ఒకడు. అయితే అదృష్టవశాత్తు ఇలాగ మాట్లాడే వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి కావాలి. ఎవరు గట్టిగా మాట్లాడతారు, ఎవరు ఆపోజిట్ పార్టీని గట్టిగా తిడతారు, ఎవరు ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని సైతం లెక్క చేయకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడతాడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి శాడిస్టిక్ మెంటాలిటీ ఏమిటో తెలియదు, కానీ దువ్వాడ శ్రీనివాసరావుని బాగానే లైక్ చేశాడు. బాగా లైక్ చేయడం ఏంటి, నా సోదరుడు చాలా మంచివాడు, ఈయన్ని తప్పకుండా గెలిపించండి అని చెప్పి లెక్కల్లో ఆయన్ని ప్రోత్సహించాడు మాట. ఎవరు ఎంత ప్రోత్సహించినప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసరావు ఓడిపోయినాడు. ఓడిపోయినా ఆయన పార్టీకి, వైఎస్ఆర్ పార్టీకి చేసిన సేవలకు గాను ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ పోస్ట్లో ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే సమాజంలో మనం చేస్తున్నటువంటి ఏ హోదాలో ఉన్నామో ఆ హోదాకి తగ్గట్టుగా నడుచుకోకపోయినట్టయితే కొంత అంటే వ్యతిరేకమైన వాతావరణం ఎస్టాబ్లిష్ అవుద్ది. అలాగే ఈయనకి వాణి అనే భార్య, ఇద్దరు బిడ్డలు, అంటే ఆల్మోస్ట్ ఒక డాక్టర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉంది. ఇంకొక అమ్మాయి పెళ్ళయిందో లేకపోతే ఏమిటో పెళ్ళిడికి వచ్చింది, సంథింగ్ ఏదో. వారికి ఇద్దరు బిడ్డలు, పెద్దవాళ్ళ మాట. ఉన్నప్పుడు కూడా దివ్యల మాధురి ఆవిడకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు మొగుడు కూడా లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నాడు. ఈ లక్షలు కోట్లలో సంపాదించినప్పుడు కూడా మరి ఎందుకో ఈ దువ్వాడ శ్రీనివాసరావు గారి ప్రేమలో పడి చివరకు ఆ దివ్యుల మాధురి కాస్త దువ్వాడ మాధురి అయిపోయింది. ఇవన్నీ వీళ్ళు స్వతహాగా అంటే వ్యక్తిగతంగా వాళ్ళకు మట్టి వాళ్ళు చేసుకున్నటువంటి చెడ్డ గుణాలు. ఇవి వాళ్ళ దృష్టిలో చెడ్డైనప్పుడు కూడా సమాజం దృష్టిలో ఒక వ్యతిరేకత వస్తుంది. అటువంటి వ్యతిరేకత ఆ ప్రాంతం ప్రజల్లో ఉంది. అవును.
ఇక్కడ కృష్ణదాసు ధర్మాన ప్రసాదరావు అంటే ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉండేవాడు. ఆర్థిక మంత్రిగా ఉంటూ చాలా ఆ, అంటే రాజశేఖర రెడ్డి గారికి గట్టి సపోర్ట్గా ఉండేవాడు అనమాట. అటువంటి ధర్మాన ప్రసాదరావు మరి రాజకీయాల్లో రాజకీయ నిరుద్యోగం చేయలేరు కదా. మొత్తానికి వైసీపీ పార్టీలో దిగడం, వైసీపీ పార్టీలో ఆ కృష్ణదాస్కే మంచి ప్రిఫరెన్స్ కానీ ధర్మాన ప్రసాదరావు వచ్చినప్పుడు కూడా ఆయనకి ఏది మంత్రి పదవి ఇవ్వలేదు, ఆయనకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇది ఎలా ఉంటుంటే ఈయన అసలు పూర్తిగా వాళ్ళిద్దరినీ లేకుండా చేసినట్టయితే నేనే కదా రాజా అనేటువంటి ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాసరావు గారు ఇక వాగ్బానాలు వేయడం జరిగింది. వాగ్బానాలు వేయడమే కాకుండా ఇటీవల ఏంటంటే వాళ్ళ వాళ్ళ వలన నాకు ప్రాణహాని ఉంది, వాళ్ళ నిమ్మాడ దగ్గర నన్ను చంపుతానని బెదిరించారు అని ఒక నల్ల టీ షర్ట్ వేసుకొని వచ్చి నిమ్మాడ దగ్గర నిలబడి కారు దిగి ఎవరు చంపుతారో చంపండిరా అనేటువంటి కేకలు వేయడం మరి నాటకీయంగా జరిగింది. ఒకవేళ నిజంగా చంపుతానన్నటువంటి వార్త వస్తే నాకు తెలిసి ఎవరు వెళ్ళరు. నిజంగా పలానా చోట నేను చంపేస్తా అంటే ఎవరు వెళ్ళరు, ఈవెన్ పోలీసులు కూడా వెళ్ళరు, మరో మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ వెళ్ళి నిమ్మాడ వెళ్ళి నన్ను ఎవరు చంపుతారో చంపండి చూద్దాం అంటే ఎవరు చంపుతారు, అక్కడ ఎవరు లేరు. ఓ గంట సేపు హల్చల్ చేసి వచ్చేసారన్నమాట. ఇది ఎలాగ భావించాలంటే ప్రజలు ఎలాగనుకుంటారంటే ఇది కేవలం దువ్వాడ శ్రీనివాసరావు గారు తన ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయంగా వేసినటువంటి ఎత్తుగడ అనే ఆలోచనతోనే ఉన్నారు. మనం కూడా అలాగే చెప్పుకున్నాం. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్కి ఒక మంచి అనుచరుడు లేదా శ్రేయోభిలాషి లేదా ఫ్రెండ్ అనుకోవచ్చు కింజరపు అప్పన్న. కింజరపు అచ్చెన్నాయుడు. ఈయనకి ఏంటంటే కింజరపు అప్పన్న అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన కింజరపు అచ్చెన్నాయుడు, కింజరపు ఎర్రన్నాయుడు వాళ్ళ బ్యాచ్కి చెందినవాడు కాదు, కానీ ఆ ఇంటి పేరు ఉన్నవాడు అన్నమాట. ఆయన దువ్వాడ శ్రీనివాసరావు గారికి మంచి ఫ్రెండు, మంచి శ్రేయోభిలాషి. అయితే ఇక్కడ ఏమైందంటే తన ఉనికిని కాపాడుకోవడం కోసం మరి ఏదైనా ఒక ఎత్తుగడ వెయ్యాలి. ఎందుకంటే రాజకీయంగా నిరుద్యోగంతో ఉన్నారు కదా. దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయాల్లో ప్రవేశించేసరికి ఆయన ఆస్తి ఎంత, ఈరోజు ఆయన ఆస్తి ఎంత అంటే ఈరోజు 100 కోట్లు దాటిపోయినాయి అన్నమాట. 100 కోట్లు దాటిపోయినాయి. మైన్స్ ఉన్నాయి, ల్యాండ్ ఉంది, శాండ్ ఉంది, గోల్డ్ ఉంది, షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం లేదు. కానీ బట్ ఇవన్నీ ఉన్నా సరే రాజకీయంలో ఒక పదవి లేకపోతే ఇవేవి లేనట్టే లెక్క. దానికోసం రాజకీయంలో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ పిలిస్తే వెళ్దామని ఆలోచన, లేదా ఇతర పార్టీలు పిలిచినప్పుడు కూడా నేను రాజకీయ నాయకుడిగా సమర్థునండి, నేను జనాలకి మాత్రం మన తాలూకు గొంతు వినిపించగలను, జనాల్ని నా వైపు తిప్పుకోగలను అనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి, అంటే చెప్పకనే చెప్పాలి కదా, అందుకోసం ఆయన తాపత్రయపడుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ కిందరకు అప్పని ఎవరో వచ్చి ఇద్దరు వచ్చి కిడ్నాప్ చేశారంటే ఇద్దరు మీరు చెప్పినట్టుగా దువ్వాడ శ్రీనివాసును లేకపోతే దువ్వాడ అంటే దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి అలాగే పిలవాలి. ఇంకా మొగుడితో విడాకులు ఇవ్వలేదు కదా. మరి ఈవిడ తాలూకు ప్రారంభం కొద్దీ ఆ మొగుడిని, తనకు ఒక 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ విడిచిపెట్టి వచ్చి 60 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంది ఈవిడ. ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈవిడికి 35 ఎంతో ఉంటాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా
వాళ్ళ చుట్టూ ఉన్న సమాజ పరంగా వీళ్ళు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ గొప్పగా ఏం ఫీల్ అవ్వరు. అంటే మీరు అనుకున్నట్టుగా, మీరు కళ్ళు మూసుకొని అనుకున్నట్టుగా ప్రపంచం అనుకోదు. వాళ్ళ పట్ల ఎప్పుడూ యావగింపు ఉంటుంది, తేలిక భావం ఉంటుంది. వాళ్ళని అంత గౌరవంగా చూడరన్నమాట. బట్ ఏదేమైనప్పుడు కూడా రాజకీయాల్లో తిరిగి ప్రవేశం కోసం, లేదా రాజకీయ నాయకుడిగా తన తాలూకు అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఇదేదైనా ప్రయత్నం చేస్తే దువ్వాడ శ్రీనివాసే ప్రయత్నం చేయాలని ఓకే. ప్రజల తాలూకు గట్టి నమ్మకం మాట. అయితే దువ్వాడ ఇప్పుడు కృష్ణదాస్‌కి, ధర్మాన ప్రసాదరావుకి దువ్వాడ శ్రీనివాస్ మీదేమో కత్తి కట్టి ఆయనతో గొడవ పడే అవసరం లేదు. హ్మ్. వాళ్ళు వైసీపీ పార్టీ ఎప్పుడైతే పోయిందో వారికి ఆస్తులున్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు కూడా బాగా సౌండ్‌గా ఉన్నారు. కానీ కంపేర్డ్ టు దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళు చాలా చాలా ఎక్కువగా ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పటినుంచో వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళకున్న వర్గం వేరు. వాళ్ళకున్న బలగం వేరు మాట. ఇది ఇప్పుడు ఈ ఇద్దరిని ఎవరు కిడ్నాప్ చేశారనేది తొందరలో మనకు తెలుస్తుంది. హ్మ్. నా అనుమానం నిజమైనట్టే. దీని వెనక తప్పకుండా దీని వెనుకుంటాడు. అంటే ఆయన స్వతంత్రించి ఆయన్ని కిడ్నాప్ చెయ్యకపోయినా సరే, ఆయన కిడ్నాప్ వెనక దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు గానీ, ధర్మాన ప్రసాదరావు గానీ, ధర్మాన కృష్ణదాస్ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఉంటారని నేను అనుకోను. హ్మ్. రైట్. ఏదేమైనప్పుడు కూడా నాటకీయంగా జరిగినటువంటి ఈ పరిణామాల వెనుక తప్పకుండా దువ్వాడ హస్తం ఉంటుందని నా గట్టి నమ్మకం. రైట్ సార్. చూద్దాం సార్. ఎట్లాగో ఆయనే కంప్లెయింట్ రైజ్ చేసాడు కాబట్టి, అలాగే అప్పన్న వాళ్ళ వైఫ్ గూడా కంప్లెయింట్ రైజ్ చేసింది కాబట్టి, సో దీని నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. ఎవరనేది బయటకొచ్చే అవకాశం ఉంటుంది. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.